కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎన్ని హామీలు ఇచ్చింది, ఏ విధంగా మోసం చేసింది ఇవాళ మనందరికీ తెలుసు. మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నది. ఇవాళ 20,000 మంది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. 4,000 నిరుద్యోగ బుద్ధి ఇస్తున్నారు. 14 నెలల 56,000 ఒక్కొక్కరికి ఇవ్వాలి. ఏమని చెప్పండి. ఇవాళ ఒక్కొక్క నిరుద్యోగ యువకుడు అడగాలి, ఓటర్ మేధావులు అడగాలి. ఇవాళ నాకు 56,000 రూపాయలు నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా, లేకుండా మాత్రం బీజేపీకి ఓటేస్తా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ టీచర్లకు డిఎల్ ఇస్తానంటే ఒక్క డిహెచ్ 5 డిఎల్ పెండింగ్ పెట్టింది. వాళ్ళు పీఆర్సీ ప్రకటించారు. పీఆర్సీ సమావేశమే లేదు. పీఆర్సీ కమిటీ లాపత్త లేకుండా పోయింది. ప్రమోషన్లు లేనేలేవు. స్కావెంజర్లు లేక బాత్రూమ్లు కడిగే పరిస్థితి. టీచర్లు, ఉపాధ్యాయులు, ప్రధానాచార్యులు బాత్రూమ్లు కడిగే పరిస్థితి. కనీసం చాక్ పీస్ కొందామంటే పైసలు లేదు. ఇలా బడ్జెట్లో విద్యకు 15% కేటాయిస్తాడు. ఇలా 6% కేటాయించేది. వాళ్ళ వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. కనీస సదుపాయాలు లేవు. ఉపాధ్యాయుల మీద బడ్డన పడుతుంది. స్ట్రెస్కు లోన్ అవుతున్నారు. ఇవాళ ఒక్కొక్క స్కూల్లో టీచర్లు ఉంటే ఉపాధ్యాయులు లేరు, ఉపాధ్యాయులు స్టూడెంట్స్ లేరు, స్టూడెంట్స్ ఉంటే సమస్యలు లేవు. సమస్యలతో తల్లడిల్లుతున్నారు. ఇవాళ వాళ్ళ రైతుల పరిస్థితి అదే. ఇలా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, అటైపోయింది. స్కూటీ ఇస్తున్నారు, అటైపోయింది. తులం బంగారం ఇస్తున్నారు, అటైపోయింది. రైతు కుళ్ళకు 12,000 రూపాయలు అన్నారు, అటైపోయింది. రైతు భరోసా అన్నారు, అటైపోయింది. బోనస్ అన్నారు, అటైపోయింది. ఇట్లా అన్ని సమస్యలతో ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఈ బాకీలు పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండకేసి కొట్టాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మన మీద ఉన్నది. వాళ్ళ